మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాల వివరాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈరోజు బంధు మిత్రాదుల సమాగమం అనేది ఉంటుంది. విందు భోజనాల్లో పాల్గొనడం అనేది ఉంటుంది. ఆర్థికంగా చేసే ప్రయత్నాల్లో ఊరడింపు లభించడం అనేది ఉంటుంది. అయితే జాగ్రత్త పడాల్సిందల్లా కూడా కొంత తోడబుట్టిన వాళ్ళు వీరి యొక్క అభివృద్ధిని చూడలేక కొంత ఈర్ష్యాద్వేషాలు పెంచుకునే ప్రమాదం అయితే లేకపోలేదు. సో తోడబుట్టిన వారి వల్ల కొంత వీరికి ఏదో రకమైన అనారోగ్యము లేదా ఒత్తిడి లభించే సూచనలు అయితే ఉన్నాయి. అంతకు మించి ఇతరత్ర మాత్రం వీరికి ఈరోజు అద్భుత కాలమని మనం చెప్పవలసి ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు వారు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గురువు యొక్క కృప వల్ల వీరికి అవి సానుకూలం అవటం అనేది ఉంటుంది. చాలా అన్ని రంగాల్లో కూడా అంటే ఎవరు వృషభ రాశి వాళ్ళు ఏ రంగాన్ని ఎంచుకున్నప్పటికీ కూడా ఆ రంగంలో వీరి యొక్క కీర్తి సమున్నతమవుతుంది. అలాగే ఇతరులు కూడా వీరి యొక్క శక్తి సామర్థ్యాల్ని గుర్తించగలుగుతారు. కేవలం వీరి యొక్క ఆర్థిక నియంత్రణ అనే దాంట్లో ఈరోజు కొంత శ్రద్ధ పెట్టకపోవటం వల్ల దోబరా ఖర్చులు పెరుగుతాయి. ఇతరత్ర వీరికి అంతా మంచే ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు కూడా చాలా చక్కటి ఆనందకరమైన కాలంగా చెప్పవలసి ఉంటుంది. ఇది నిన్నటి రోజు చెప్పుకున్నట్టుగానే ఈరోజు కూడా వీరి యొక్క అదృష్టం అన్నది చాలా పదిలంగా ఉంటుంది. వీరికి అన్ని విధాలా కూడా ఒక వెనక నుంచి ఏదో అదృశ్య శక్తి కాపాడుతున్నట్టుగా అన్ని అంశాల్లో కూడా చివరికి వచ్చేప్పటికీ ఏదో రకమైన చక్కటి సానుకూల వాతావరణం లభించడం వల్ల వీరు గతంలో కన్నా చాలా చక్కటి ఆనంద విశ్వాస ధైర్యాలతో ముందుకు వెళ్ళేందుకు ఒక పథక రచన చేయగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు కేవలం చిన్న చిన్న అనారోగ్యాలు మినహాయించి అధిక భాగం శుభ ఫలితాలుగానే చెప్పవలసి ఉంటుంది. కానీ వీరు ఏదైనా చేయవలసింది ఉన్నది ఉంటే కనుక అది అందరి దగ్గర చర్చించకుండా ఉండటం అనేది మేలు. వీరు ఏదైతే రహస్యంగా లేదా ఎవరికి చెప్పకుండా ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలే ఎక్కువ సఫలీకృతం అవ్వడానికి ఉంటుంది. 10 మందికి వీరు ఏదైతే చెప్పుకుంటారో ఆ పని వీరికి కాకపోవటం లేదా వాళ్ళ వల్ల ఏవో రకమైన చికాకులు ఎదురవటం అనేది ఉంటుంది. కనుక కర్కాటక రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు తను చేసే పని కొంత రహస్యంగా ఉంచడం అనేది ఈరోజు సూచితం. సింహరాశి వారికి ఈరోజు చాలా చక్కగా ఉల్లాసభరితంగా కాలం ఉండటం అనేది ఉంటుంది. లగ్నంలో చంద్రుడి వల్ల చాలా మంచి ఫలితాలను అయితే వీరు పొందటం అనేది ఉంటుంది. అలాగే ఎన్నాళ్ళ నుంచో వీరు ఉద్యోగ మార్పుల కోసం ఎదురు చూస్తున్న విషయాల్లో వారికి అక్కడ అనుకూలమైన నివేదికలు రావటం అనేది కూడా అగుపిస్తుంది. ఇంకా కేవలం అమ్మగారు లేదా నాన్నగారు వారి యొక్క ఆరోగ్య విషయాల్లో వీరికి తగినంత జాగ్రత్త తీసుకుంటే ఇతరత్ర వీరికి అంతా కూడా ఈరోజు శుభసూచకంగానే ఉంది. కన్యారాశి వారికి ఈరోజు బయట అంటే దూరానికి వెళ్ళవలసిన విషయాల్లో కానీ దూర ప్రయాణాల్లో ఉన్నవారికి కానీ ఆల్రెడీ దూర ప్రదేశాల్లో నివసిస్తున్న వారికి కానీ ఈరోజు చాలా ఎక్కువ మంచి జరుగుతుంది. అంటే ఉన్న చోట ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత వ్యతిరేకత ఉంటుంది. అలా ఎవరైతే పుట్టిన స్థలానికి కొద్దిగా దూరంగా వెళ్ళి ఉంటారో వారికి మాత్రం ఈరోజు కొద్దిగా శుభమైన మార్పులు, శుభ సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసినప్పుడు కన్యారాశి వారి కూడా ఈరోజు పెద్దగా చెప్పుకోదగిన భయాలేవి కూడా వీరి జీవితంలో కనిపించవు. తులారాశి వారికి
ఈరోజు చాలా ఆనందకరంగా, సంతృప్తికరంగా ఏ పని చేసినా కూడా అది విజయవంతంగా ముగవటం వల్ల వీరు చాలా ఆనందిస్తారు. ఇన్నాళ్ళు ఎవరితో అయితే మాట అనిపించుకుంటున్నారో, ఎవరి ద్వారా అయితే ఒత్తిడి అనుభవిస్తున్నారో అవన్నీ కూడా తొలగడం అనేది వీరికి కొంత మనోధైర్యాన్ని పెంచుతుంది. తులారాశి వారికి స్నేహితుల యొక్క తోడ్పాటు ఈరోజు సరిగ్గా లభించి వారి ద్వారా కూడా వీరు కొంత చక్కటి కార్యోన్ముఖులుగా ముందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏ పనైనా సరే అది వాయిదా పడుతూ రావటం, అంటే ఇక్కడ ఏ పని వీళ్ళు పెద్దగా ఆశ లేదో ఆ పనులన్నీ కూడా తొందరగా అయిపోతూ ఉంటాయి. ఏ పని మీద అయితే వీరు ఎక్కువ ఆశపడి ఉన్నారో ఆ ఆశ నిరాశ అవ్వటం లేదా కొద్దిగా వాయిదా పడటం అనేది సంభవిస్తుంది. ఇందులో వీరి యొక్క తొందరపాటు కూడా కొంతవరకు ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈరోజు వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలుగా చెప్పవలసి ఉంటుంది. ధనుర్రాశి వారికి ఈరోజు బంధు మిత్రాదుల వల్ల చాలా చక్కటి సయోధ్య లేదా సహాయత వీరికి లభించడం అనేది ఉంటుంది. అన్ని విధాలా చేపట్టిన పనుల్లో చాలా ముందుకు వెళ్ళగలగటం అనేది ఉంటుంది. ఆధ్యాత్మికంగా లేదా బోధనా రంగంలో ఉండేవాళ్ళు కానీ లేదా న్యాయపరమైన వృత్తుల్లో ఉన్నవారు కానీ, అంటే మాటలుతో పని ఉన్న ఏ వృత్తుల్లో ఉన్నా కానీ ఆ వృత్తుల వారికి మాత్రం ఈరోజు ఆశించినంత మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రతి చోట కూడా మన్ననలు పొందుతారు. మకర రాశి వారికి ఈరోజు మానసికంగా ఉల్లాసంగా జీవితాన్ని గడపడం అనేది ఉంటుంది. చిన్న చిన్న కష్టాల్ని వీళ్ళు అధిగమించగలుగుతారు. వీరిలో ఉండే మొండి పట్టుదల ఏదైతే ఉందో ఆ మొండి పట్టుదలతో వారి కార్యాల్ని తమకు అనుకూలంగా మార్చుకోగలగటం అనేది ఉంటుంది. వీళ్ళు నచ్చితే కాళ్ళైనా పట్టుకుంటారు, నచ్చకపోతే వాళ్ళు జుట్టైనా పట్టుకుంటారు. ఏదైనా కానీ వీరికి తెలివిగా లేదా పట్టుదలగా ఆ కార్యక్రమాలని ఎలా నిర్వహించుకోవాలో ఈరోజు అనుభవం అవుతుంది. తద్వారా వీరికి కొంత ఉపశమనం లభిస్తుంది. కుంభరాశి వారికి చేపట్టే ఏ పనైనా కానీ అది వాయిదా పడుతుంది. ముఖ్యంగా ధనం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ ధనం అనేది సకాలంలో అందకపోవటం అనేది కొంత నిరాశ పరుస్తుంది. అలాగే ఇంట్లో తరచూ ఎవరో ఒకరికి సుస్థీలు కలుగుతూ ఉండటం వల్ల కూడా డబ్బు ఖర్చు పెట్టవలసిన అగత్యమైతే ఏర్పడుతుంది. దానివల్ల ఇంట్లో తగినంత మానసిక ప్రశాంతత లేకపోవటం అనేది కూడా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు కొద్దిగా మిశ్రమ కాలంగానే చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఇన్నాళ్ళు కష్టపడుతూ ఒక ఉద్యోగంలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నారో ఆ స్థానం విషయంలో కొద్దిగా అపార్థాలు పై అధికారుల వల్ల కలిగే ప్రమాదాలు అయితే వీరికి ఉన్నాయి. అలాగే ఎన్ని రకాలుగా ఎంత మంచిగా చూసుకున్నా కూడా జీవిత భాగస్వాములు పరస్పరం ఎవరో ఒకరి రూపేణా కొంత కలహించుకోవాల్సిన పరిస్థితులు అయితే ఇంట్లో ఉంటాయి. ఉన్నంతలో ఊరట సంతానం వల్ల కొన్ని మంచి శుభవార్తలు వీరు పొందడం అనేది ఉంటుంది. మొత్తం మీద చూసినప్పుడు మీనరాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇది ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు.